కేసీఆరే కదా ఇవన్నీ శాంక్షన్ చేసింది. జగిత్యాలకు జిల్లా ఇచ్చారు, జగిత్యాల ఎస్పీ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మెడికల్ కాలేజు, ఇన్ని ఇచ్చినా సరే ఎందుకు మరి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది? ఎప్పుడు కూడా నాకు ఎవరిని కూడా విమర్శించే అలవాట్లేదు. గతంలో కూడా ఏనాడు కూడా, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చూస్తే మరి అక్కడ ఎట్లా అడ్జస్ట్ అవుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ అయితే ఈ విషయానికి వస్తా. నేను ఎన్నాడు ఎవరు విమర్శించలేదు కాబట్టి చెప్తా ఉన్నా. అసలు జీవన్ రెడ్డి గారు కేసీఆర్ని విమర్శించని వారం అయితే ఉండదు. మొన్న జైనింగ్ వరకు విమర్శించని వారం ఉండదు అని చెప్తా ఉన్నా. ఈ టర్మ్ లో విమర్శించినట్టు, ఈ టర్మ్ లో కూడా విమర్శించు, ఈ టర్మ్ లో కూడా విమర్శించు. సో వారు విమర్శించని వారం అంటే ఎప్పుడు కూడా ఉండదు. నేను ఎన్నడూ కూడా పెద్ద ఎవరు కూడా విమర్శించేవాళ్ళు. ఏమని విమర్శించారు? తిట్టే ఎక్కువ మిషన్ భద్రత ఉంటే పైపుల కమిషన్ల కోసం కావచ్చు, కాళేశ్వరం ఉంటే వారి మీద సిట్ కాదు సిబిఐ ఎంక్వైరీ చేయాలని, కేసీఆర్ ఇక 3వ టర్మ్ వస్తాడో రాను అని చెప్పి ఇప్పుడే దోసుకుంటున్నాను, 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ళు వెనుకకు పోయింది తెలంగాణ అని, కవితమ్మ గారు బయటకు వస్తే గుమ్మడి ఈ తంగడి పూలకు బదులు విసికి పెట్టి బతుకమ్మ ఆడిస్తారు. చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. లిక్కర్ స్కామ్ ఇక కుటుంబాన్ని అన్ని విధాల కేసీఆర్, కేటీఆర్, కవిత మేడం అందరూ ప్రతి, కానీ నేను అలా వ్యక్తిగతంగా కానీ రాజకీయ పరంగా ఎప్పుడు కూడా విమర్శ. మీరు ఏదైతే అంటున్నారో కాంగ్రెస్ వాళ్ళని తిట్టలేదా మీరు? నేను ఎన్నడూ తిట్టలే. ఓకే, ఏనాడు పాజిటివ్ చెప్పాను. మీరు ఇప్పుడు అన్నారు చూసారా, కేసీఆర్ గారి హయాంలో ఈ అభివృద్ధి డెఫినెట్గా అవి చెప్పేవాళ్ళు. నాకు ఎవరు చెప్పలేదు కేసీఆర్ కాలనీ పెట్టమని. డబుల్ బెడ్రూమ్కు నేనే తీర్మానం చేయించి మున్సిపల్లో కేసీఆర్ కాలనీ కూడా పెట్టినాం, ఇందిరమ్మ కాలనీ ఉన్నది, కేసీఆర్ కాలనీ కూడా పెట్టినాం. చెప్తున్నా ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా ఓకే, నో డౌట్ ఈ నిర్ణయం తీసుకున్నాం అక్కడున్న స్థానిక పరిస్థితుల వల్ల. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే గొప్ప ఏంటో తప్పకుండా చేసేయని చెప్పినాం. అప్పుడున్న కాలంలో కూడా కాంగ్రెస్ కాలంలో కాలువలు తవ్విన అని కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా కాంగ్రెస్ కాలంలో మన దగ్గర ఉన్న కాలువలన్నీ కూడా కాంగ్రెస్ కాలంలో తవ్విందని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చెప్పినాం. తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అయిన పనులు కూడా చెప్పేవాడిని నేను. ఎల్రమణ గారు ఇది చేసిండ్రు, లేదా రాజశేఖర్ గారు పలానా పని చేసిరు, బస్ స్టాండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు. అంటే మీరు ఏ పార్టీ వాళ్ళు ఏ నేతలు పెద్దగా వ్యక్తిగతంగా సౌమ్యులు కాబట్టి తిట్టలేదు ఎవరిని. నాకు మనం చేసే పని చెప్పుడు కొద్దిగా ఎక్కువ, ఎందుకంటే గెలవాలంటేనే చెప్పాలి కదా. అప్పుడు కేసీఆర్ గారు మంచి పనులే చేసిరని చెప్పేవాడిని. ఇప్పటికి చెప్తా, తప్పేముంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా నాకు సహకరిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఇన్కంప్లీట్ ఉన్నాయో వాటికి అమ్యూనిటీస్ అన్ని ఇచ్చిండ్రు. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తా, హౌసింగ్ మినిస్టర్కు ధన్యవాదాలు చెప్తా. మా లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు అన్ని విధాలు సహకరిస్తున్నారు, వారికి ధన్యవాదాలు చెప్తాం. మా దగ్గర మైనార్టీ ఎస్సీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ క్యాన్సిల్ అయ్యింది. ఆఫీసర్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారో నాకు తెలియదు. ఐ వాజ్ షాక్డ్. 240 సీట్లు ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్క ఇయర్ అడ్మిషన్స్ క్యాన్సిల్ కాకుండా ఈ ప్రభుత్వం మారిన తర్వాత నేను చేసిన. అదే జీవన్ రెడ్డి గారు చేస్తుండే 7 నెలల తర్వాత నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. జూలైలో అడ్మిషన్స్ అన్ని జూలైలో డిసెంబర్లో ఎలక్షన్ జరిగితే జూలైలో కలిసి పని చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా సభ్యత్వం తీసుకోలేదు నేను. సో కలిసి పని చేస్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ టెక్నికల్గా అంతే కదండి, కోర్టులో కేసు ఉన్నది అది తెలిసి. సో కాలేజ్ మీద శాంక్షన్ చేయించుకున్నాం. అదేవిధంగా ఎస్పీ ఆఫీస్ ఆగిపోయింది, అది కంప్లీట్ చేయించినప్పుడు ఎస్పీ గారు అందులోకి పోయింది. ఆ రకంగా చెప్పుకుంటూ పోతే జగిత్యాల టౌన్లో చాలా పనులు ఆగిపోయింది. టీయూఎఫ్ఐడిసి వర్క్స్, బడ్జెట్ అంతా ఆగిపోయింది, శాంక్షన్ చేయించుకున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ బడ్జెట్ రీజన్స్ కొన్ని చోట్ల మాత్రమే ఇచ్చారు. ఓన్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫస్ట్ ఇచ్చారు వరకు నాకు అదే కనిపించింది. సో తర్వాత నేను కూడా తీసుకున్నాను, మీకు కూడా ఇచ్చారు. సో స్టార్ట్ చేయబోతున్నాం. టెండర్ కూడా. మరి ఇది ఎంత మేర కరెక్ట్? ఇట్లా పార్టీ అధికారంలో ఉన్న పార్టీలోనే అభివృద్ధి చేస్తాం, ఇక ప్రతిపక్ష నియోజకవర్గాలు అభివృద్ధి చేయం, ప్రతిపక్షంలో అసలు ఎమ్మెల్యేలు ఉండకూడదు, పార్టీ ఫిరాయింపులు. ఇప్పుడు సంజయ్ కుమార్ను ఫిరాయింపుదారు ద్రోహం చేశాడు టీఆర్ఎస్కు అని అంటే మీరేమంటారు? కొన్నిసార్లు అన్నదానికి ఉన్నది చెప్తున్నా. భరత్ గారు మీరు కూడా జగిత్యాల చదివినారు కొంత. డెఫినెట్గా నేను కూడా సంతోషంగా పోలేదు. ప్రత్యేక పరిస్థితులు, ఆ ప్రాంతంలో నేను అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు నన్ను అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారు. యావర్ రోడ్ లాంటి జటిలమైన సమస్య ఉంది, జగిత్యాల మాస్టర్ ప్లాన్ లాంటి జటిలమైన సమస్య ఉంది. మొదలు పెడితే అప్పుడు జీవన్ రెడ్డి గారు కొంత పొలిటిసైజ్ చేసి ఆపేసిండ్రు మాస్టర్ ప్లాన్. చేయడం చాలా కష్టం, ఎందుకంటే రైతుల నుంచి కూడా అబ్జెక్షన్స్ వస్తూ ఉంటాయి. రూల్స్ అట్లున్నాయి.
దానికి కొద్దిగా రెచ్చగొట్టేసింది. బట్ అట్లే యావర్ రోడ్ది లాంగ్ పెండింగ్, జైత్యాల కాదు జిల్లా ప్రజల ఆకాంక్ష. అది ముఖ్యమంత్రి గారు మొన్న మాట ఇచ్చారు. అదే నేను ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఉండకపోతే ఐ డోంట్ థింక్ సో అయ్యేదని చెప్పి కొందరు అనుకుంటారు కావచ్చు. ప్రతిపక్షంలో ఉండి సాధించారు కదా జీవన్ రెడ్డి, చాలా సాధించారు ప్రతిపక్షంలో ఉండి. నేను చెప్పాను అన్నట్టు బోర్నపల్లి బ్రిడ్జ్ ప్రతిపక్షంలో ఉండే జీవన్ రెడ్డి సాధించారు, సంజయ్ కుమార్ కూడా సాధించలేదు. నేను ఇంతకుముందు చెప్పాను, వాస్తవం బోర్నపల్లి బ్రిడ్జ్ చాలా క్లియర్ గా కవిత మేడం తోటి నేను అనౌన్స్ చేయించిన ఎలక్షన్ ప్రచారంలో. ఆ క్రెడిట్ గోస్ టు కవిత అండ్ సంజయ్ కుమార్ డెఫినెట్లీ. కానీ జీవన్ రెడ్డి కాదు, ఎందుకు పోతుందండి? అందుకే ఇనాగ్రేషన్ అప్పుడు కవిత మేడం మీటింగ్ వేరే పెట్టి మా సంజయ్ అని అడిగిండు అని కూడా చెప్పిండు. ఓకే, ఆ ఫౌండేషన్ రోజు. సో అట్లా మరి మీరు చేయించుకోరాదా అంటారు, ప్రతిపక్షంలో ఉంటే పనులు చేయకపోవడం అన్నది ఎందుకు? అలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టే మరి అప్పుడు బీఆర్ఎస్లో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, బహుజన్ సమాజ్ పార్టీ, వైఎస్ఆర్సిపి అన్ని పార్టీల వాళ్ళు పోయి అప్పుడు టీఆర్ఎస్లో చేరింది. ఎందుకంటే మరి పనులు అవ్వట్లేదని చేరుంటారు. లేకపోతే ఇంకేముంటుంది, కారణం ఉంటే వాళ్ళు చెప్పాలి. నా వరకు అయితే అదే సిచ్యువేషన్. ఫస్ట్ టర్మ్ లో మీరు చెప్పింది. ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ లో అయితే అబ్సల్యూట్ మెజారిటీ 88 మంది ఉండగా కూడా 12 మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ చేరిరా, చేర్చుకున్నారు. సో అప్పుడు చేర్చుకున్న వాళ్ళు ఇవాళ ఇంత విమర్శించాల్సిన అవసరం లేదు. చేర్చుకున్నప్పుడు కూడా వాళ్ళు విలీనం అంటారు. మేము 2/3 మెంబర్స్ వచ్చి విలీనమైనాం, అది రాజ్యాంగ పరంగా కరెక్ట్, మీరు చేసేది రాజ్యాంగ పరంగా కరెక్ట్ కాదంటారు. ఇప్పుడు నిన్న కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు టీడీపీ ఉంది, 15 మందిలో 12 మంది పోయినారు, ఒక రేవంత్ రెడ్డి ఇంకో ఇద్దరు. ఇప్పుడు మల్లారెడ్డి గారు ఒక్కరే ఎంపీ ఇక్కడ నుంచి జాయిన్ అయ్యారా? జాతీయ పార్టీ ఆంధ్ర ఎంపీలు మర్జ్ అయినరా? టీడీపీ నుంచి మర్జ్ అయినరా? అది 2/3 వచ్చిందా? సో చెప్పడానికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి పొంగులేటి గారు వచ్చారు, మరి అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మర్జ్ అయినరా? సో మరి వాళ్ళు కంప్లైంట్ చేయలే కదా, ఇట్స్ డిఫరెంట్. ఇప్పుడు ఎక్కువ కంప్లైంట్ చేసి ఎక్కువ చేస్తారు కాబట్టి ఇష్యూ తయారైంది. లాస్ట్ టైం ఇంతమంది చేరిన సింగిల్ డే ఎవరు కూడా జాయిన్ అవ్వరు, ఒకరొకరు జాయిన్ అయిన తర్వాత 2/3 అయిన తర్వాత చేస్తుంటారు. అప్పుడు ఆ పార్టీలు పట్టించుకోలేదు, ఇక్కడ కొద్దిగా గట్టిగా చేయడం వల్ల సో అప్పుడు టీడీపీ కానీ వైఎస్ఆర్ కూడా జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు మేము కూడా జాయిన్ అయ్యే పరిస్థితి లేకుండా ఉంది, జాయిన్ అవ్వాలి. అందుకే 2/3 లేం కాబట్టి జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీది మొన్న నిన్న రాజు ఇచ్చాడు, రాజు ఎప్పటి నుండో మనం వింటా ఉన్నాం. మొన్న 2/3 అయింది. ఆల్ ఆఫ్ సడన్ ఒకటే నాడు 7 అయితే పోరు కదండి. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చుకుంటూ పోతారు. ఆ మద్దతు ఇచ్చిన సందర్భంలోనే రావచ్చేద్దాను. ఇప్పుడు మీరు విలీనం అయ్యే ఛాన్స్ ఉందా? ఇంకా కూడా నాకు పెద్ద ఐడియా లేదు. ఏమైనా ఉంటే 10 మంది జాయిన్ అయ్యారు కానీ మొత్తం 26 మంది కావాలి అవుట్ ఆఫ్ 39. దాని విషయంలో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నా నియోజకవర్గం వరకే నేను అష్యూరెన్స్ తీసుకుని మీకు ముందు అడిగినట్టు సంజయ్ కుమార్ యాక్చువల్లీ లిమిటెడ్ టు జైత్యాల కాన్స్టిట్యూన్స్. ఇప్పుడు మీ మీడియా ద్వారా ఇప్పుడు ఇదే చెప్పాలంటే ఈ మధ్యకాలంలో 1 or 2 ఇంటర్వ్యూస్, అంతకుముందు ఇంటర్వ్యూస్ అడిగితే కూడా లోకల్ అడిగినా కానీ ఎందుకే అవసరం ఉన్నది, స్థానికంగా విలేకరులతో ప్రెస్ మీట్ అక్కడ వరకే తప్ప. అది కూడా జీవన్ రెడ్డి గారు పెట్టిన దాంట్లో 1/3 కూడా ఉండవు. అంతే, వారానికి 2 or 3 పెడితే చాలా దూరం. మీడియా దూరం కాకపోయినా మరీ ఎక్కువనైతే కాదు. చేసినవి ఏదైనా ఇనాగ్రేషన్ కానీ కల్చరల్ ప్రోగ్రామ్ కానీ సోషల్ యాక్టివిటీ అని ఉంటే రావాలని కోరుకుంటాం. ఎందుకంటే రాజకీయాల్లో పబ్లిసిటీ అనేది మీ ద్వారా కావాల్సిందే, తప్పకుండా మీడియానే కదా మేము చేసే పనులు బయట తీసుకెళ్ళేది. కానీ ఒక లిమిట్ వరకే ఎప్పుడైనా కోరుకున్నాను. కానీ ఏమన్నా అనిపించింది రాంగ్ రీజన్స్ తో స్టేట్ వైడ్ ఫిగర్ అయిపోయినారని చెప్పి, అంటే జీవన్ రెడ్డి తిట్టి అట్లా అయిపోయినారు, అట్లా ఏమైనా అనిపించింది ఎప్పుడన్నా? డెఫినెట్గా కొంత బాధ అనేది ఉంటుంది కదా, స్ట్రెస్ అవుతాం కదా. ఎందుకంటే ఉన్నదినట్టు మాట్లాడేది డెఫినెట్గా ఏం పెద్ద నాకున్నది ఒక అమ్మాయి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఎవడో అనుకున్నట్టు ఏదో ఆశించిపోయింది కాదు. ఒక మాట ఇక్కడ క్వశ్చన్, మీ అమ్మాయి అంటే మీకున్నది ఒక్క డాటర్, మీ వియ్యంకుడి కోసం మీరు జాయిన్ అయ్యారు, ఆయనకు చాలా పెద్ద కాంట్రాక్ట్ మహబూబ్ నగర్లో ఇచ్చారు, దాదాపు 100 కోట్లు చేతులు మారాయి, 100 కోట్ల ప్రయోజనం సంజయ్ కుమార్కి వచ్చింది ఈ పార్టీ ఫిరాయింపు ద్వారా. పూర్తి స్థాయికి 1 నిమిషంలో క్లారిటీ ఇస్తా. వారు ఒకప్పుడు మంచి కాంట్రాక్టర్, అలా కాదని కాదు. రమేష్ అంటే జస్ట్ ఒక 5-10 సంవత్సరాల కింద వరకు అందరూ కూడా తెలుసు. బట్ వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, అసలు 18 తర్వాత వారు కాంట్రాక్టర్సే తగ్గించుకుంటూ పోయారు. మరి ఇంక్లూడింగ్ రోడ్ కాంట్రాక్టర్, బీటీ ప్లాంట్ల దగ్గర నుంచి కూడా తీసేసింది. సో ఇది ఒక రాంగ్ పబ్లిసిటీ కావాల్సుకొని చేసింది తప్ప వేరే లేదు. మహబూబ్నగర్ జిల్లానే కాబట్టి ఆయన ద్వారా వియంకుడి ద్వారా సంజయ్ కుమార్ జాయిన్ అయ్యారంటే వారు ఒకరికొకరు పరిచయమే. వాస్తవంగా మా వియంకుడు కేసీఆర్ గారికే పనిచేసిండు, రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎలక్షన్లో కూడా పనిచేయక రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ దాటిపోయింది, సీఎం అయిపోయారు కాబట్టి ఇంకా ఒక
వ్యతిరేకం చేసిండు ఒక కాంట్రాక్టర్ అనో లేకపోతే సంజయ్ బంధువు అని చూడరు. రెండవది నేను అందుకే మొన్న అడితే చెప్తున్నాను, ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టరే కదా, వారికి తెలుసు. ఎందుకంటే లాస్ట్ వార్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా వారి వర్క్ జరుగుతుంది, ఒక 50 కోట్ల వర్క్ మన పట్ల జరిగేది. సో మేము ఇద్దరు వెళ్ళి కూడా కలిసేవాళ్ళం, కొన్ని బిల్స్ అవి క్లియర్ చేసేవాళ్ళం. అది ప్రశాంత్ రెడ్డి గారు క్లియర్ చేశారు. నథింగ్ మచ్. హౌసింగ్ మాత్రం కొంత ఉండింది, అది ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాక వచ్చేటియే, ఆటోమేటిక్గా వచ్చాయి, దానికి ప్రత్యేకంగా ఇవ్వాల్సింది లేదు. హౌసింగ్ కూడా కాంట్రాక్టర్ వేరే, మా బావగారి ఫ్రెండ్. సో బిల్స్ కోసం ఏం జాయిన్ కాలేదు, కూతుర్ని సెటిల్ చేసేందుకు ఏం జాయిన్ కాలేదు, అవసరమే లేదు, ఆల్రెడీ వెల్ సెటిల్డ్. వాట్ ఇస్ టు సెటిల్. మరి ఎందుకు జాయిన్ అయినట్టు? జగిత్యాల అభివృద్ధి కోసం చెప్పాను కదా, కొన్ని పనులు చేయాలి, ప్రజల లోపల ఉండాలి. రెండవది ఇప్పుడు 2018 to 23 చాలా మంచి డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం జగిత్యాల చరిత్రలోనే 24 to 29 ఉత్సవ విగ్రహంలా ఉండకూడదు ఒకటి. రెండవది రాజకీయ పరిణామాలు కూడా చూస్తాం. ఒకటి పార్లమెంట్ ఎలక్షన్లో నేను పనిచేసాను బీఆర్ఎస్కి, అనుకున్న స్థాయిలో ఓట్లు రావడం, తర్వాత 0 వచ్చింది, మన దగ్గర ఓట్లు తక్కువ రావడం. రెండవది జగిత్యాల్లో జీవరెడ్డి గారి కొంత రాజకీయంగా వారు తీసుకున్న నిర్ణయాలు, నేను మున్సిపల్ చైర్మన్ ఒకరిని పెడితే వారు నా దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి ఒక్కోటితో ఓడించి కాంగ్రెస్ కండువా కప్పడం, నాతో కలిసి తిరిగిన బీఆర్ఎస్ ఎంపీపీలను తీసుకెళ్ళి కండువా కప్పడం, ఆ రకంగా ఒకటి చాలా జరిగినాయి. తర్వాత కొన్ని కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ప్రెషర్. అందుకే మీ మీద నా మీద పెట్టలేదు, ఎందుకంటే లేని మనం ఏం చెప్పాలి, కొంతమంది కార్యకర్తల మీద నాయకుల మీద నా మీద పెట్టడానికి పెద్ద అంత ఈజీగా ఎవరు కూడా ఏమున్నదని చెప్పి నా మీద పెట్టడానికి ఉంటాయి. సో ఇలాంటి కొన్ని పరిణామాలు కూడా జరగడంతో కార్యకర్తలు కూడా కొంత ప్రెషర్కు లోనయ్యారు. ఇక వాళ్ళు వీళ్ళు జాయిన్ అవుతుంటే నాతో కూడా అనేవారు, మనం కూడా కలిసి పనిచేద్దాం సార్ ముఖ్యమంత్రి. సో అందుకే నేను ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తే నాకు ప్రజల లోపల పెద్ద వ్యతిరేకత రాలేదు. దానికి రిజల్ట్ ఏంటంటే మన బీఆర్ఎస్ దూరం అయినాం కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం తిరిగినాను, ఎక్కడ కూడా నాకేం వ్యతిరేకత రాలేదు. క్వశ్చన్ చేయలేదా మీరు ఎందుకు కాంగ్రెస్ జాయిన్ అయ్యారని చెప్పి మీ ఇంటి ముందు ధర్నాలు? లేకపోతే అది ఇమ్మీడియట్ గా కొంత పైనుంచి వచ్చింది, అంత 20-30 మంది వచ్చిండ్రు, ఏదో చేసిండ్రు, పోయినారు, చేయలేదు. అది ఒక్కసారి జరిగింది, అది కూడా తెల్లవారి మాత్రమే. ఆ తర్వాత ఎక్కడ కూడా పెద్ద జరగలేదు.